మన గజ్వేల్ గౌరవం పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓట్ల కనబడాలి. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్ లా ఈ గజ్వేల్ బస్ స్టాండ్ బారిన పడైంది. ఇంకా చారణ పన్నెండు చేసింది 2.5 ఏళ్ళ అట్లనే పడబెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండు ఆ తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండు, పాల ధర పెంచిండు, జిఎస్టీ పెట్టిండు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టిండు చెల్లె. మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు. గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు. గా రాజీవ్ పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది, ఈ మనం సర్దిదిండ రేవు తలవాలి.